గుడ్ మార్నింగ్ అందరికీ. నైట్లో అసలు తొందరగా పడుకున్నా. వాళ్ళు అన్నం తినడానికి లేపినా కూడా నేను లేవలేదు. అంతా చలి పెట్టింది. ఒకసారి చూడండి, చూపిస్తా. నైట్ ఇదేం లేకుండే మార్నింగ్ వరకు చూడండి ఎట్లా అయిపోయిందో. ఇంత ఐస్ అయిపోయింది, మొత్తం అంతా ఐస్ అయిపోయింది. పైన కూడా, రూఫ్లో కూడా. అయ్యో, బండి మీద కూడా పడ్డది. మన బండి మీద కూడా ఎంతున్నాయో చూడాలి ఒకసారి. మన బైక్ చూడండి, నెంబర్ ప్లేట్ అయితే కనబడతలేదు. తెలుగు ట్రావెల్ హరీష్ అనేది కనబడతలేదు. మొత్తం స్లో తల్లి ఇంటి అన్న మొత్తం దులుపుతున్నాడు. స్నో అంతా స్నోనే. కవర్ తీసిస్తే అయిపోతుంది. మనం కవర్ వేయడం బెస్ట్ పని. మొత్తం ఐసే, ఆ బోర్డు మీద కూడా ఐసే ఉంది. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. ఇది చూడండి ఎంత పడుతుందో ఐసే. పొద్దున అయితే ఇంకా రైడ్ స్టార్ట్ చేసిన. చూడండి మొత్తం పైన ఎక్కడనో స్నో ఉంది. నైట్ అయితే అసలు ఏం లేకుండే పడుకునే ముందు. మళ్ళీ పడుకొని లేచిన తర్వాత చూడండి, నా బైక్ మీద స్నోనే, మొత్తం వాళ్ళ రూఫ్ మీద స్నోనే, మొత్తం అన్ని ఐటమ్ మీద స్నో పడింది. లైఫ్లో ఫస్ట్ టైం స్నో అనేది చూడడం. ఈరోజే నేను స్నో కానీ మంచు కానీ అన్నీ చూడడం జరిగింది. అండ్ ఇప్పటికీ 4 సార్లు వచ్చిన ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లకి. కాకపోతే ఇదే ఫస్ట్ టైం మంచుకు దగ్గర రావడం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. చూడండి, కానీ చలి మాత్రం విపరీతమైన చలి ఉంది. అసలు మాటలు వస్తలేదు, అంత చలి ఉంది ఇక్కడ మొత్తం అంతా. చేతులకైతే విపరీతమైన చలి పెడుతుంది. వేళ్ళు ఉంటాయి కదా, లాస్ట్ ఫింగర్ టిప్స్, అవి మాత్రం మొత్తం శూలాలతో గుచ్చినట్టు అయిపోతుంది. అంత చలి పెడుతుంది. చలి బాగుంది ఇక్కడ ప్రజెంట్ అయితే. అండ్ వర్షం లాంటిది ఏం లేదు, కానీ నైట్ స్నోఫాల్ అయింది అంతే. మొత్తం చేతులకి డబల్ గ్లౌజులు వేసుకున్నా. లోపల గ్లౌజ్, బయట గ్లౌజ్ వేసుకున్నా, హ్యాండ్ గ్లౌజ్. అయినా కూడా చలి అయితే వదలట్లేదు. అంత ఘోరంగా ఉంది చలి ఇక్కడ. కొద్దిగా స్నోఫాల్ అవుతుంది. మనం ఈ లోపు తప్పించుకోవాలి, బయట ఆడుకోవాలి. అక్కడ పోతే సేఫ్ అయిపోతాం. చలి పెడుతుంది కాబట్టి మొత్తం సెటప్ అంతా మార్చేసిన. చాలా రోజుల తర్వాత మా మంచిర్యాల జిల్లా అన్న కలిసిండు, షారుఖ్ అని చెప్పేసి. అన్నకు నేను తెలుసాడా, చూసుడితే నేను గుర్తుపట్టిండు. అన్న మాది పక్కన అని చెప్పేసి అన్నాడు. అన్నది మంచిర్యాల, మాది మందమారి, 14 కిలోమీటర్లు డిఫరెన్స్. అన్న వాళ్ళు బైక్ మీద వచ్చిర్రు. ఇంకొక అన్న కూడా ఉన్నాడు ఆదిలాబాద్లో, ఫుల్ ప్యాక్ అయిపోయింది అన్న. కొంచెం ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చింది అన్న వాళ్ళకి. ఇంకా మెల్లమెల్లగా పోదామని చెప్పి ట్రై చేస్తున్నాం. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తాం. ఇక్కడ నుంచి మన లే వచ్చేసి దాదాపు 180 నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. ఈవినింగ్ వరకు మెల్లమెల్లగా వెళ్తాం. ఇంకా చలో, ఇంకా అన్న వెళ్దాం. ఇంకా డబుల్ రోడ్ అయిపోయింది, మళ్ళీ సింగిల్ రోడ్ వచ్చింది. పెద్ద లారీలు వస్తున్నాయి, చూసుకుంటూ పోవాలి. ఏదైనా కార్ వస్తే దాన్ని క్రాస్ చేసుకోవడమే బెటర్ ఇట్లాంటి రోడ్లు. ఎందుకంటే అవి రెండు ఒకటే దగ్గర ఆగిపోయినాయి అనుకోండి, చాలా దూరం వరకు ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతుంది. అందుకే మనం ఉండి కార్ ఉంటే హార్న్ కొట్టుకొని మనకి ఇరిటేట్ అయినా సరే మనం క్రాస్ కావాలి. ఇప్పుడు ఇంత చిన్న రోడ్ ఉంది, ఇప్పుడు ఓకే, ఇలా పెద్దగా ఉంది కాబట్టి ఓకే. కానీ చిన్న ఉన్న రోడ్డు కాడ 2 వెహికల్స్ పాస్ కానీ ఉంది అనుకోండి, అట్లా చాలా సార్లు. ఇక్కడ మనం ముందు చూస్తున్నాం ఒక ప్లేస్కి ఒక హిస్టరీ ఉంది. ఏంటంటే ఒక పర్సన్ అంట వాటర్ లేక చనిపోయిందంట. సో అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ఖాళీ వాటర్ బాటిల్ కానీ, ఎంటీ వాటర్ బాటిల్ కానీ వేయడం ఒక అలవాటు. ఏదో ఒకటి వాటర్తోనైనా సరే, ఎంటీతోనైనా సరే ఇక్కడ వేస్తాం. ప్రజెంట్ మనం ఉన్న దగ్గర స్నో పడుతుంది.
స్నో పడి కింద పడి కాసేపు అయినాక నీరు లెక్క అయిపోతుంది. అది ఎట్లా పడుతుందంటే ఏది మన థర్మకోల్ అది ఉంటుంది కదా, దాన్ని ఇది చాక్తోని ఇట్లా రబ్ చేస్తే ఎట్లా వస్తాయో చిన్న చిన్న పార్టికల్స్ అట్నే వస్తున్నాయి సేమ్. ఇది ఒక్కటి తప్పించుకోవాలి దేవుడా, ఇది మస్తు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం డిపాజిట్ అవుతుంది హెల్మెట్ వైజర్ మీద. స్నోఫాల్ అనేది నెక్స్ట్ లెవెల్ అవుతుంది. గోపురం వీటి లోపల పెట్టిద్దాం, బాగా ఇబ్బంది అవుతుంది. చలో. ఇక్కడ వాతావరణం అనేది గెట్ చేయడం చాలా కష్టం. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే స్నో పడుతుంది, అప్పుడే సెట్ అవుతుంది. అసలు ఏమన్నది అర్థమైతే లేదు. అప్పుడప్పుడే వెదర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మాత్రం మంచిగా ఉంది వెదర్, డ్రైవ్ చేయడానికి వీలుగా ఉంది. అండ్ ఇట్లాంటి సందర్భంలోనే మనం కొంచెం డ్రైవ్ చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది. చూడండి మొత్తం రోడ్ మాత్రం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కాసేపు ఆగితే బాగుండు, ఏదన్నా టీ కానీ ఏదన్నా తాగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చలి కదా, ఎక్కువ టీ తాగితేనే కొంచెం మనకు బాడీ హీట్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. జర్నీ మాత్రం మంచిగా సాగుతుంది. ఎప్పుడు ఇట్లాంటి జర్నీ అయితే చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. అన్ని రకాల వెదర్ చూడాల్సి వస్తుంది ఈ ట్రిప్లో అయితే. పక్కన చూడండి ఫైనల్గా అయితే మంచు కొండలు ఎక్కడ ఉంటాయో ఆ కొండల్లో అయితే మన జర్నీ అయితే నడుస్తుంది ప్రజెంట్. పైన మంచు ఉంది, కింద మంచు ఉంది, మధ్యలో రోడ్ నుంచి వెళ్ళి మన జర్నీ అయితే పోతుంది. చూడండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు. ఎందుకంటే దూరం నుంచి చూడడమే కానీ దగ్గరికి రావడం అయితే ఎప్పుడు జరగలేదు. ఈ ట్రిప్లోనే పాసిబుల్ అవుతుంది. నిన్న ఈరోజు మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మొత్తం ఇదంతా చూసుకుంటే మొత్తం ఐసే. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉందో. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి రోడ్లో జర్నీ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. అంటే జర్నీ చేయాలని ఇష్టం ఉండే, అంటే ఐస్లో జర్నీ చేయాలి, స్నోఫాల్లో ఎంజాయ్ చేయాలనేది ఉండే. కానీ ఇప్పుడు ఇంకా ఈ 2 రోజుల తర్వాత నాకు అనిపిస్తుంది ఇంకా చాలు అనిపిస్తుంది. ఎందుకంటే చేతులు అట్లా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ఇంజన్కి అయితే ఏం వెయిట్ పడట్లేదు, నాకు ఇబ్బంది అవుతుంది అంతే. జర్నీ మాత్రం మంచిగా సాగిపోతుంది ఇక్కడైతే జర్నీ. అమ్మ గుంతలు చూడండి ఎన్నున్నాయో. ఈ లొకేషన్ చూడండి మామూలుగా లేదు, సినిమా లొకేషన్ లానే ఉంది కదా. మొత్తం చూడండి స్నో ఎట్లుందో, తెల్లగా ఉంది మొత్తం అంతా. ఆకాశం ఇక్కడ స్నో పడిపోయిన ప్లేస్ అంతా మొత్తం కలిసిపోయింది. మంచు చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం మనం ఇట్లాంటి లొకేషన్లోకి రావడం చాలా అంటే చాలా హ్యాపీ ఉంది నాకు ఈరోజు. సూపర్ కదా, నెక్స్ట్ లెవెల్ అసలు ఇది. ఇక్కడ మనం చూసుకుంటే చాలా హైట్లో అయితే ఒక బ్రో వాళ్ళ క్యాంప్ అయితే ఉంది, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళది. ఇక్కడ టీ తాగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద హై మోటరబుల్ పాస్ ఇది. చూడండి వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్ళి టీ తాగే ప్రయత్నం అయితే చేద్దాం. ఐ లవ్ తంగ్లాంగ్లా పాస్ ఇది. చూడండి మొత్తం స్నోఫాల్ కూడా అవుతుంది ఇక్కడ తంగ్లాంగ్లా పాస్లో. ఇది నెక్స్ట్ లెవెల్ జర్నీ. మొత్తం స్నో పడి మొత్తం చూడండి ఐస్ ఎట్లా డిపాజిట్ అయిందో మన దాని మీద. రోడ్డు మీదనే ఉంది మొత్తం స్నో అంతా. లారీ వెళ్తుంది, లారీ పక్కన ఇంకా మెల్ల సైడ్ కొట్టుకొని పోవాలి. ఎందుకంటే డబల్ లారీ ఒకటేసారి ఆపోజిట్లో లారీ వస్తే మాత్రం మనం కొన్ని కిలోమీటర్ల వరకు ఆగిపోవాల్సి వస్తుంది. అది నా బాధ. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఐసే. ఏ టైర్లు అయితే పోయినాయో ఆ టైర్లనే ఫాలో కావాలి. మన టైర్లు అనేవి చిన్నవి కాబట్టి స్కిడ్ అవుతూ ఉంటుంది. మొత్తం ఐస్ అనేది డిపాజిట్ అయింది రోడ్డు మీద. నెక్స్ట్ లెవెల్ అసలు మంచి ఎక్స్పీరియన్స్. కానీ ఇది ఇట్లనే ఉంటే బ్లాక్ ఐస్ లెక్క ఫామ్ అయిపోయి మన బండి అనేది మొత్తం స్కిడ్ అవుతూ ఉంటుంది. జాగ్రత్త వెళ్ళాలి రోడ్ల మీద. చూడండి ఇది మాత్రం సినిమా లొకేషన్, మామూలుగా లేదు. సినిమాలో చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే. మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది. కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. లైఫ్లో మర్చిపోలేని రోజు ఈరోజు. అంత బాగుంది మొత్తం స్నో అంతా రోడ్డు మీద. సూపర్, నెక్స్ట్ లెవెల్. ఇంకేమైనా ఉంటే మీరు మీ కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి. వేరే లొకేషన్ అంతేదంతా. ఇక్కడ చూసుకుంటే ఇందాకటి లొకేషన్కి నాకు సంబంధం లేనట్టు ఉంది వెదర్. అంటే మనం ఎక్కడైతే టాప్కి పోతామో అక్కడ స్నో కానీ అట్లా ఇట్లా అనేది మొత్తం ఉంది. ఎక్కడైతే డౌన్ అవుతామో అక్కడ అసలు ఇట్లాంటిది ఏం రూపం లేదు. చూడండి ఇక్కడ ఆ లొకేషన్కి ఈ లొకేషన్ సంబంధమే లేదు. ఆ లొకేషన్ వేరే దగ్గర, ఈ లొకేషన్ వేరే దగ్గర అన్నట్టుంది మొత్తం అంత వెదర్. ఇంకా ఫైనల్గా అయితే మనము కరువు అనే విలేజ్కి అయితే వెళ్తున్నాము. చూడండి కొండలు ఎంత ఏ లెవెల్లో ఉన్నాయో. అసలు బ్యూటిఫుల్ లొకేషన్స్, లైఫ్లో మర్చిపోలేని లొకేషన్స్ అన్నీ ఈ సర్క్యూట్లో చూస్తున్నా. స్పిటి వ్యాలీ అండ్ ఇక్కల్లో చూడండి ఎత్తెత్తు కొండలు. కరువులో అయితే ఈరోజు స్టే తీసుకుందాం అనుకుంటున్నా, చీకటి అయిపోతుంది. కరువులో స్టే తీసుకొని మళ్ళీ రేపు ఉమ్లింగ్లా వైపు, ప్యాంగాంగ్ వైపు అయితే స్టార్ట్ అవుతా. ఎందుకంటే లే నుంచి వెళ్ళి మళ్ళీ రావాలంటే చాలా దూరం అవుతుంది. అందుకే కరువు నుంచి వెళ్ళి వెళ్దామని చూస్తున్నా. అసలు యాక్చువల్గా అయితే లేకి వెళ్ళి లేలో ఒక 1 డే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
నేను కరులో రెస్ట్ తీసుకొని కరు నుంచి వెళ్ళి ఓమ్లింగ్లా ప్యాంగాంగ్ అయితే విజిట్ చేయడానికి వెళ్తాను. ఇంకా మన దగ్గర వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ ఆ రోడ్ ఎట్లుంటుందో తెలియదు, ఇంకా హైట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్నోఫాల్ అవి ఇవి అనేది డెఫినెట్లీ జరుగుతాయి. ఇదైతే నాకు ఒక ఫారెన్లో చూసినట్టే ఫీలింగ్ అనిపిస్తుంది, మన ఇండియాలో కనిపించలేదు. ఎందుకంటే మన కాడ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఈ లొకేషన్ చూసిన తర్వాత నాకు ఫీలింగ్ అయితే వేరే అనిపిస్తుంది. మొత్తం అంతా రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మెయింటైన్ చేసిర్రు రోడ్లు, మామూలుగా చేయలే. ఇంకా రోడ్లన్నీ సూపర్ రోడ్లు, ఎక్కడ కూడా దేశంలో అయితే ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కాలేదు. చిన్న చిన్న ఇబ్బందులైన నార్త్ ఈస్ట్లో రోడ్లు బాగాలేక, మా మణిపూర్లో అండ్ అస్సాం ఎండింగ్లో. కానీ మిగతా మట్టుకైతే సూపర్ ఉన్నాయి రోడ్లన్నీ. చూడండి పక్కన కొండలు, పక్కన చిన్న నది వెళ్తుంది, బాగుంది. ఇక్కడ జర్నీ చేయడం అయితే సూపర్ అనిపిస్తుంది నాకైతే ప్రజెంట్. ఇక్కడ జమ్మూ కానీ లే కానీ లడాక్ కానీ మనం ఎంటర్ అయిందంటే మన సిమ్ పనిచేయదు. మనం పోస్ట్ పెయిడ్ కానీ లేదా ఇక్కడ ఒక సిమ్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక 500 పెట్టయితే ఒక సిమ్ తీసుకున్న 1 month వ్యాలిడిటీతోని. ఇక్కడ ఈ సిమ్ ఇప్పుడు మొత్తం ఈ లే లడాక్లో జమ్మూలో అయితే వాడబోతున్నా. నాకు తెలియదు అసలు, నేను జమ్మూలో అనుకున్నా కానీ లే లడాక్లో కూడా తీసుకోవాలని తెలిసింది. 2 సేమ్ ఉన్నాయి ఆఫర్లు, జియో అండ్ ఎయిర్టెల్. అన్న చెప్పిండు కొంచెం జియో బాగుంటుంది అన్న నెట్వర్క్ అని చెప్పిండు. మేబీ చూద్దాం ఎట్లుంటుంది అనేది. ఇది కరు, ఇట్లా మనం ముందుకు వెళ్దాం. ఇంకా కరు ఊరు నుంచి వెళ్ళి మనం ప్యాంగాంగ్ పోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ రూమ్ తీసుకొని ఇంకా రూమ్లో స్టే చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా గోప్రోలో కానీ ఫోన్లో కానీ సరిగ్గా ఛార్జింగ్ లేదు. ఇంకా రూమ్కి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. అండ్ ఈ ఎండింగ్ అయితే కరెక్ట్ లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ ఛార్జింగ్ లేదు. వెళ్ళిపోదాం, ఇంకా ఒక రూమ్ తీసుకొని వెళ్ళిపోదాం. రేపు ప్యాంగాంగ్ సైడ్ వెళ్తా, అటు వెళ్ళేటప్పుడు మొత్తం క్లియర్గా వీడియో అనేది చూపిస్తూ ఉంటా. ఈరోజు మైక్ కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. చలో ఇంకా కరులో ఒక హోమ్ స్టే తీసుకొని రెస్ట్ చేసుకుందాం. కలుద్దాం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.